ఇతని పేరు కుమార్. ఆత్మీయ జీవితంలో ఎంతో ఆనందంగా గడిపేవాడు. సంఘములో, సువార్తలో, సహవాసములో అలా సంతోషంగా ఉండే అతని జీవితంలోకి కుమార్, హాయ్ హాయ్. ఏంటి ఈ మధ్య కనబడట్లేదు? ఏముందిరా చర్చి ఉద్యోగం. అరే, మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము, మేము చర్చికి వెళ్తున్నాం కదరా. ఏంట్రా? ఎంజాయ్ చెయ్యాలరా లైఫ్ని. అరే, భక్తి ఒకటే కాదురా, దానికి మించి చాలా ఉన్నాయి. ఎంత సంపాదిస్తున్నావు చెప్పరా? ఏదో 40,000. నా జీతం ఎంతో తెలుసా? 2.5 లక్షలు. 2.5 లక్షలు. మనోడి జీతం ఎంతో తెలుసా? 1,00,000. బాగుందిరా. నువ్వు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నావా? లేదురా, లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వరా? లోకం అంటే ఏంటో పరిచయం చేస్తాం, మమ్మల్ని ఫాలో అవ్వు. ఈవినింగ్ పార్టీ ఉంది, మస్తు ఎంజాయ్ చేద్దాం. సాయంత్రం వచ్చాయి. అవ్వదేమోరా. ట్రై చేయరా, ఇవన్నీ చెప్పుకో. వచ్చాయి. ఏంటి వాళ్ళ జీవితాలు? ఒక్కొక్కడికి 2.5 లక్షలు, 1,00,000. చెప్పరా, రావాలంటావా? లొకేషన్ పెట్టు. హాయ్ రా. ఏంట్రా ఇది? చెప్పాను కదా నీకు కొత్త లోకం పరిచయం చేస్తానని. కూర్చోరా. అరే, మా ఫ్రెండ్స్ రా. హాయ్ హాయ్ హాయ్. అరే నాని, మా ఫ్రెండ్ గారి శాలరీ చాలా తక్కువరా. వాడు చాలా ఇబ్బందులు ఉన్నాడు. నువ్వు ఎలా సంపాదిస్తున్నావో వాడికి ఎక్స్ప్లెయిన్ చేయి. వాడి లైఫ్ టర్న్ అయిపోలే. హాయ్ బ్రో. హాయ్. మనీ సంపాదించడం చాలా ఈజీ బ్రో. షేర్ మార్కెట్లో పెట్టు, డబల్ త్రిబుల్ వస్తాయి. ఐపీఎల్ బెట్టింగ్ స్టార్ట్ అవుతుంది, వచ్చా నువ్వు చెప్తా, ఆడుతూ పాడుతూ సంపాదించచ్చు బ్రో. బ్రో నిజంగానా? బ్రో నేనే ఎగ్జాంపుల్ బ్రో, నేనే ప్రత్యక్ష సాక్షి నీకు. అరే రిషి, మా వాడు ఇప్పుడు దాకా సరైన ఎంజాయ్మెంట్ లేదు. నువ్వు ఏం చేస్తావో తెలీదు. వాడికి ఎంజాయ్మెంట్ ఏంటి రుచి చూపించాలి. ఓకేనా? హాయ్ బ్రదర్. హాయ్ హాయ్. లైఫ్ని ఇప్పుడే ఎంజాయ్ చేయాలి బ్రదర్. ఇంకో ఇది ఉంది కదా, ఇది తీసుకో. జస్ట్ ఇలా ఒక చిన్న ఇంజెక్ట్ చేసుకుంటే నువ్వు స్వర్గం చూస్తావు బ్రదర్. అలా లోక వ్యసనాలలో పడిపోయిన కొంతకాలానికి హలో బ్రో, నిజంగా నీ మాటలు విని మొత్తం షేర్ మార్కెట్లని, రమ్మీ గేమ్ అని, మొత్తం ఐపీఎల్ బెట్టింగ్ అని, మొత్తం నా డబ్బులన్నీ పోగొట్టుకున్నాను బ్రో. నాకున్నదంతా కోల్పోయాను బ్రో. నా ఉద్యోగం కూడా పోయింది బ్రో. కొద్దిగా ఆర్థికంగా నాకు సహాయం చేయి బ్రో. బ్రో ప్లీజ్ ప్లీజ్ బ్రో బ్రో బ్రో. ఆత్మీయ జీవితంలో సమాజంలో ఉండవలసిన విశ్వాసి సమాధుల్లోకి చేర్చబడ్డాడు ఒంటరిగా. ఎందుకన్నా నా జీవితం ఇలా అయిపోయింది? దానికి ఒకటే కారణం, నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వడమే. ఈ లోకమంతా ఒక మాయ, అన్నీ కోల్పోయాను. దీనికి ఒకటే పరిష్కారం, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నాలా ఎంతోమంది దేవుని ప్రేమను వదిలి
లోకములో తిరిగి అన్నీ కోల్పోయిన తర్వాత తిరిగి దేవుని యొద్దకు వచ్చి మళ్ళీ లోకాశలలో పడిపోకుండా ఎంతమంది తమ ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటున్నారో మన హృదయాలను పరిశీలన చేసుకుందాం.